హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ఈ వీడియోలో ఒక దేశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ దేశంలో ఉన్న స్త్రీలు తమ పెరుగుతున్న వయస్సుతో వివాహం కాకపోవడం వల్ల చాలా ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆ దేశంలో ఉన్న పురుషులు సొంత దేశంలో ఉన్న స్త్రీలను విడిచిపెట్టి విదేశాలలో స్థిరపడడానికి వెళ్తున్నారు. ఇక్కడ 1,40,000 మంది స్త్రీలకు పెళ్లి చేసుకోవడానికి పురుషులు కావాలంట. ఎందుకంటే ఆ దేశంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అందులోనూ పురుషుల జనాభా అయితే మరీ తక్కువ. ముఖ్యంగా యువకులు విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఈ సమస్య మొదలయ్యింది. అయితే ఈ సమస్యలను తీర్చేందుకు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రణాళికలు వేసింది. అందులో భాగంగానే విదేశాల నుండి వస్తున్న పురుషులని మరియు ఈ దేశం యొక్క స్త్రీలని పెళ్లిళ్ళు చేసుకోమని, అలాగే జనాభాను పెంచండి, ఆర్థిక అభివృద్ధిలో దోహదపడండి అని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ పెళ్ళైన దంపతులు బిడ్డకు జన్మనిస్తే ఆ పిల్లల బట్టల నుండి బొమ్మల వరకు అయ్యే ఖర్చు అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఆ కుటుంబం కోసం ఒక కొత్త ఇల్లు కూడా ఇవ్వబడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ ఎటువంటి నేరం లేనందున జీవించడం మరియు ప్రయాణించడం కూడా చాలా సురక్షితం. మనం ఈరోజు ఎస్టోనియా దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఐరోపాలోనే అత్యంత ప్రశాంతమైన, అందమైన మరియు చారిత్రాత్మకమైన దేశం. ఈ వీడియోలో ఈ దేశం యొక్క ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబడ్డాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నౌ. ఎస్టోనియా ఉత్తర ఐరోపాలో ఒక వైపున ఉంది. అలాగే లాట్వియా దాని పొరుగు దేశం. మరియు మనం ఈ మ్యాప్ని పరిశీలిస్తే ఈ ఎస్టోనియా దేశం లాట్వియా మరియు ఫిన్లాండ్ దేశాలకు మధ్యన కనిపిస్తుంది. ఈ అందమైన దేశం కేవలం 45,339 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది వైశాల్యం పరంగా ప్రపంచంలో 126వ స్థానంలో ఉంది. దీని రాజధాని టాలిన్. ఇది చాలా అందమైన నగరం. ఇక్కడ చాలామంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ జనాభా కేవలం 13 లక్షలు. మరియు దీనికంటే ఎక్కువ మంది ప్రజలు భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రమైన గోవాలో నివసిస్తున్నారు. ఈ దేశ జనాభాలో సగం పైగా నాస్తికులు. అలాగే ఇక్కడి జనాభాలో 25% మంది క్రైస్తవ ధర్మాన్ని నమ్ముతారు. చారిత్రక రికార్డుల ప్రకారం ఎస్టోనియా ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రకృతిని ఆరాధించారు. ప్రస్తుతం ఎస్టోనియాలోని హిందూ విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. వీరిలో ఎస్టోనియన్లు, భారతీయ ప్రవాసులు, హిందూ మతాన్ని స్వీకరించిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ దేశంలో ఉన్న 13 లక్షల జనాభాలో 7 లక్షల మంది మహిళలు ఉండగా మిగతా జనాభా అంటే 5,90,000 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పురుషుల జనాభా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది పురుషులు ఐరోపాలోని ఇతర దేశాలకు ఉద్యోగం కోసం వలస వెళ్తున్నారు. దీని కారణంగా 30 నుండి 40 సంవత్సరాల వయసు గల స్త్రీల సంఖ్య ఎస్టోనియాలో అత్యధికంగా ఉంది. కానీ వారిలో చాలామంది మహిళలు ఇప్పటికీ ఒంటరిగా జీవించవలసి వస్తుంది. దీని కారణంగా ఆ దేశంలో చాలామంది మహిళలు డేటింగ్ యాప్ లేదా వెబ్సైట్ల ద్వారా తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటున్నారు. ఇక ఆ దేశంలో జనాభా తగ్గుదల గురించి ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది మరియు తమ దేశంలో ఉన్న పురుషులను ఇతర దేశాలకు వెళ్ళవద్దని సలహా ఇస్తుంది. కానీ చాలామంది ప్రజలు దీనిని వినకుండా పని కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ పని చేయటానికి లేదా వ్యాపారం చేయటానికి విదేశాల నుండి వచ్చిన వారికి సులభంగా నివసించడానికి అనుమతిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఎస్టోనియన్ స్త్రీని వివాహం చేసుకుంటే అతను అతి తొందరగా ఇక్కడ ఎస్టోనియన్ పౌరసత్వాన్ని పొందుతాడు. కానీ ఆ వ్యక్తి మొదట ఇక్కడ భాషను నేర్చుకోవాలి మరియు ఇక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. ఆ వ్యక్తి ఈ విషయాలన్నింటినీ నెరవేర్చినట్లయితే అతను ఇక్కడ ఉన్న స్త్రీని సులభంగా వివాహం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఏదైనా జంట ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ సంరక్షణ కోసం
ప్రతి నెల దాదాపు 5,500 రూపాయల ఖర్చును అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. తల్లి బిడ్డను బాగా చూసుకుంటుంది మరియు ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు 140 రోజులు విడివిడిగా వారి విధుల నుండి సెలవు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సెలవు కారణంగా వారి జీతం తీసివేయబడదు. ఎస్టోనియాలోని చాలామంది ప్రజలు ఎస్టోనియన్ భాషను మాట్లాడతారు. ఈ భాష ఫినిష్ మరియు హంగేరియన్ భాషని పోలి ఉంటుంది మరియు ఎస్టోనియన్ కూడా ఇక్కడ జాతీయ భాషగా ఉంది. నగరం యొక్క రాజధాని అత్యంత ఆధునిక, అందమైన మరియు అతిపెద్ద నగరం. ఈ నగరం దేశం యొక్క సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ మరియు చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఈ నగరం 13వ శతాబ్దంలో స్థిరపడింది. ఈ నగరం బాల్టిక్ సముద్రానికి ఆనుకుని ఉండడం వలన ఆ సమయంలో ఇక్కడ నుండి వాణిజ్యం జరిగేది మరియు నేటికి టాలిన్లో చాలా భవనాలలో మధ్యయుగ వాస్తుశిల్పుల రూపకల్పన కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నివసించడం చాలా ఖరీదైనది. ఇక్కడ మీ కారుని 1 గంట పాటు పార్కింగ్ చేయడానికి మీరు డబ్బు చెల్లించాలి. సుమారు 3 యూరోలు, అంటే మన దేశం ప్రకారం 700 రూపాయలు చెల్లించాలి. అంతేకాకుండా ఈ పట్టణం యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వంలో చేర్చబడిన పాత పట్టణం. ఇక్కడ భవనాలు చిన్న గుండ్రని రాళ్లతో నిర్మించబడ్డాయి. ఈ దేశం మొదటిగా జర్మనీ బానిసత్వంలో ఉండేది. తర్వాత ఫిబ్రవరి 24, 1918లో సంవత్సరంలో జర్మనీ నుండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. తర్వాత అంటే 1940లో రష్యా ఈ స్థలాన్ని ఆక్రమించింది మరియు 1991వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు ఎస్టోనియా దేశం మళ్ళీ ఆగస్టు 20, 1991న రెండవసారి స్వాతంత్రం పొందింది. అందుకే ఈ దేశం సంవత్సరంలో ఒకసారి కాదు 2 సార్లు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. అయితే 2 సార్లు స్వాతంత్రం జరుపుకుంటున్న ఏకైక దేశం ఇదే. ఈ దేశంలో చాలా విచిత్రమైన ఆటలు ఆడుతారు. వాటిలో ఒకటి ప్రతి సంవత్సరం జూలై నెలలో ఉంటుంది. 100 రిసార్ట్ల దగ్గర ఒక ఛాంపియన్షిప్ని నిర్వహిస్తారు. దీన్ని ప్రపంచంలో వైఫ్ క్యారియింగ్ అని పిలుస్తారు. ఇందులో పాల్గొనడానికి ఎస్టోనియా నుండి జంటలు మాత్రమే పాల్గొనాలి. ఈ ఆటలో భర్త తన భార్యను తన భుజాలపై ఎత్తుకొని పరిగెడతాడు. ఎక్కువ దూరం ఏ జంట అయితే ప్రయాణిస్తుందో ఆ జంట గెలిచినట్టు. ఎస్టోనియా ప్రజలు ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. బదులుగా ఇక్కడి ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని ఆనందిస్తారు. ఇక్కడి ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని చేయడం, రెస్టారెంట్ తెరవడం, కొత్త టెక్నాలజీలను సృష్టించడం లేదా కొత్త యాప్ని సృష్టించడం వంటివి చేస్తూ ఉంటారు. మొత్తం యూరోప్లోని స్వయం ఉపాధి వ్యక్తుల కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి మరియు కొన్ని ఇప్పుడే ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత 2011లో ఇక్కడ కేఫ్లు, పార్కులు, రవాణా కేంద్రాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ వైఫై చాలా వేగంగా ఉంటుంది. ఇది 4G, 5G స్పీడ్లో పనిచేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ ఉచిత వైఫైని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి వెలుపల ఉన్న ప్రజలు తమ ఓటుని ఆన్లైన్లో వేయడం, పన్నులు కూడా ఆన్లైన్లో చెల్లించడం మరియు బ్యాంకింగ్, పోలీస్, ఇతర ముఖ్యమైన విషయాల వల్లే ఇక్కడ కూడా ప్రభుత్వానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక్కడ అంతా ఆన్లైన్లో ఉండటం వల్ల భద్రత కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. అలాగే ఇక్కడ అంతా ఆన్లైన్లో ఉండటం వల్ల ఎస్టోనియా సైబర్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. దీని కారణంగా ప్రజలు ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉంటారు. 2013లో ఆ దేశ పౌరుల కోసం పూర్తిగా ప్రజా రవాణాలను తెరిచారు. ఇది ఉచితంగా కూడా అందించబడింది మరియు ఈ రోజుకి కూడా ఇక్కడ బస్సులో కానీ అలాగే ట్రైన్లో కానీ ప్రయాణించేవారు ఎటువంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడి పర్యాటకులు మాత్రం ఇక్కడ బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణిస్తే వారు టికెట్ కొని ప్రయాణించాలి. ఎస్టోనియాలోని చాలా తక్కువ కాలుష్యం ఉంటుంది. ప్రజలు తమ డబ్బుని ఆదా చేయడంతో పాటు దేశాన్ని రక్షించడంలో కూడా సహాయపడతారు. ఆ దేశంలో మీ వాహనం యొక్క హెడ్లైట్లు వెలగకపోతే అది నేరంగా పరిగణించబడుతుంది. దీనికి మీరు 400 యూరోలు జరిమానా చెల్లించాలి. ఇది మన భారత కరెన్సీలో 6,200 రూపాయలకు సమానం అవుతుంది. ఆ దేశం మొత్తం అందమైన పర్వతాలు, అడవులు మరియు నదులతో చుట్టముట్టబడి ఉంటుంది. దేశంలో కేవలం 28% ప్రజలు నివసిస్తున్నారు. అయితే
50% భూమి అడవులతో మరియు మిగిలిన 22% భూమిని కలిగి ఉంటుంది. 2020 నివేదిక ప్రకారం అవినీతి తక్కువగా ఉన్న దేశాలలో ఎస్టోనియా 8వ స్థానంలో ఉంది. అందుకే ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ తమ పన్నులను సరైన సమయంలో చెల్లిస్తారు మరియు ఇక్కడి ప్రజలు అవినీతికి పాల్పడరు. ఇక్కడ ఒక యూరో భారతదేశంలో 89 రూపాయల 56 పైసలకు సమానం. ఎస్టోనియా జనాభా 13 లక్షలు మాత్రమే. అలాగే ఈ దేశానికి ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారట. చూసారుగా, ఇవి ఈ దేశం యొక్క విశేషాలు, అలాగే వింతైన మ్యారేజ్ ప్రాసెస్. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.